అవార్డు ఫంక్షన్ పూర్తి కాగానే అందరూ కారు ఎక్కుతూ ఉంటారు. శ్రీవల్లి కూడా కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే రౌడీలు వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీవల్లి శ్రీవల్లి అని తాత్రి కేదార్ కారు వెనకాల పరిగెడుతూ ఉంటారు. అయినా కూడా ఈ లోపలే శ్రీవల్లిని కారులో ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య, పీడ విరగడైపోయింది. వెంకన్న స్వామి నువ్వున్నావు అని వైజయంతి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులనుకుంటా అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లిని కారులో తీసుకువెళ్తూ ఉంటే నన్ను వదిలేయండి అని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. ఎవరైనా వస్తారు నిన్ను కాపాడి తీసుకువెళ్తారు అని ఫీల్ అయిపోతున్నావేమో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇవాళ నీ డెత్ ఈ మీనన్ ఫిక్స్ చేసేశాడు అని మీనన్ చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లిని ఆ అమ్మాయిలు, అబ్బాయిలు మొత్తం స్పృహలో లేకుండా గదిలో పడి ఉన్న రూమ్‌లోకి తీసుకొని వచ్చి పడేయడంతో వాళ్ళందరిని చూసి, ఏంటి ఇంతమందిని కిడ్నాప్ చేశారా అని శ్రీవల్లి చాలా షాకింగ్‌గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేశారు కాదు ధాత్రి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలా కనిపెట్టడం? ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లేవు కదా అని కేదార్ అడుగుతూ ఉంటే, అవునని కిరణ్, రమ్య చెప్తూ ఉంటారు. కిడ్నాప్ అయిన వాళ్ళని మనం కనిపెట్టాలంటే మన దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది. మనలో ఒకరం కిడ్నాప్ అవ్వాలి అని ధాత్రి ఏదో ప్లాన్‌ని వివరిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా! ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్‌ని అమలు చేయాలి. మనలో ఒకరం కిడ్నాప్ అయితే కానీ మనం వాళ్ళని కనిపెట్టలేము. వాళ్ళనందరినీ కూడా కాపాడలేము అని ధాత్రి చెప్పడంతో, అలాగే అని కిరణ్, రమ్య, కేదార్ చెప్తూ ఉంటారు.